సాయిరాం. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి ఓవి 10వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. నిరంతరం బ్రహ్మస్వరూపంలో స్థితులై ఉన్నవారిని, సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నమై ఉన్నవారిని భక్తిపూరిత మనస్సులతో నిరంతరం స్మరించండి. వారిని స్మరించనంత మాత్రాన మనందరికీ కూడా జనన మరణాలనే భ్రమణం తొలగిపోతుంది. ఇదే సాధనలలో ఉత్తమమైన సాధనం. దీనికోసం ఒక గవ్వైనా ఖర్చు కాదు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సునాయాసంగా మనందరికీ హస్తగతమవుతుంది. ఇంద్రియాలు దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర దేవతలందరూ మాయ, గురు ఒక్కరే శాశ్వతమైన దైవం. సద్గురు యొక్క చరణాలయందు విశ్వాసం ఉంచే వారి విధిరాతను సద్గురువు మార్చగలరు. ఉత్తమమైన సద్గురు సేవతో ప్రపంచ సుఖదుఖాలన్నీ నిర్మూలనమవుతాయి. న్యాయమీంసాది ఘటనా పఠనాది అధ్యయనం అవసరం లేదు. సమర్థ సద్గురువే మన నావికుడైతే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమను తాపత్రయ దుఃఖాల నుండి భావికులైన భక్తులు తరింపబడతారు. లౌకికమైన ఈ సాగరాన్ని దాటటానికి నావికునిపై విశ్వాసం ఉంచాలి కదా. అట్లే భవసాగరాన్ని దాటటానికి గురువు యందు విశ్వాసం ఉంచాలి. గురువు శిష్యుల భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని కరతలామలకం చేస్తారు మరియు ఆనంద లక్షణమైన మోక్షప్రాప్తిని అనాయాసంగా హస్తగతం చేస్తారు. ఎవరి దర్శన మాత్రంలో హృదయ గ్రంథి విడిపోయి విషయవాసనాలన్నీ తొలగిపోతాయో మరియు సంచిత క్రియామణ కర్మలు క్షీణించుకుపోతాయో అట్టి సద్గురువు చరిత్రను నేను గానం చేస్తున్నాను. 8వ అధ్యాయంలో మానవ జన్మ యొక్క ప్రయోజనం, 9వ అధ్యాయంలో భిక్షవృత్తి యొక్క ప్రయోజనం గురించి విన్నారు. బాయిజాబాయి యొక్క రొట్టె కూర గురించి, కుశాల్ చంద్ సమాచారం గురించి, మహల్సపతి తాత్యాల శయన పద్ధతి గురించి శ్రవణానందంగా వర్ణించబడ్డాయి. ఇప్పుడు శ్రోతలు సావధానులై బాబా యొక్క తర్వాతి చరిత్రను, వారు ఎక్కడ శయనించేవారు, ఎక్కడ విహరించేవారు అన్న విషయాలను వినండి. బాబా లౌకిక జీవనం ఎంత ఉత్తమం. హిందువులు మహమ్మదీయులు ఉభయులు వారికి సమానమే. ఆహారం గురించి కథ అయ్యింది. ఇప్పుడు బాబా ఎలా ఉండేవారు, ఎలా శయనించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. 4 మూరల పొడవు గల ఒక జానడు వెడల్పు గల చెక్క పలకకు 2 వైపుల పలచని గుడ్డ పీలకతో కట్టి దానిపై కప్పుకు వ్రేలాడగట్టి బాబా దానిపై పడుకునేవారు. వారు తల వద్ద కాళ్ల వద్ద దీపాలు వెలుగుతూ ఉండేవి. వారు దానిపై ఎప్పుడు ఎక్కేవారో ఎప్పుడు దిగేవారో ఎవ్వరూ ఎప్పుడు కూడా గమనించలేకపోయేవారు. దానిపై మెడ ఉంచుకొని కూర్చునేవారు లేదా దానిపై నిద్రించేవారు. కానీ వారు దానిపై ఎక్కడం దిగడం ఎవ్వరు ఎంత కనిపెట్టి చూసినా ఎవ్వరికీ తెలియలేదు. చింకి గుడ్డలతో కట్టిన ఆ పలక బాబా బరువును ఎలా భరించేది? వారి వద్ద మహామహా సిద్ధులుండగా ఈ పలక ఏపాటిది? అణిమ, మహిమ, లఘిమ వంటి అష్టసిద్ధులు, నవనిధులు వారి సన్నిధిలో 2 వైపులా నిలబడి ఉండగా వారికి చెక్క పలక కేవలం నిమిత్త మాత్రమే. చీమలను, క్రిమికీటకాలను, కుక్కలను, పందులను, పశుపక్షులను, మానవులను, రాజును, పేదను, చిన్నవారిని, పెద్దవారిని అందరినీ బాబా సమానంగా చూసేవారు. 3.5 మూరల శరీరంలో షిరిడీలో ఉన్నట్లున్న పైకి కనిపించిన పుణ్యరాశి అయిన ఆ మహారాజు సర్వహృదయవాసి. వారు పైకి లోకులకు మార్గదర్శిగా ఉన్నట్లు ప్రవర్తించిన లోపల ఎవరితోనూ ఏ సంబంధం లేకుండా ఉండేవారు. లోపల ఏ కోరికలు లేకుండా ఉన్న పైకి భక్తుల ఎడ మోహపాసంతో బంధింపబడి ఉన్నట్లు కనిపించేవారు. అంతరంగంలో అత్యంత నిష్కామంగా ఉండేవారు. బయట భక్తుల కోసం ఏవో కోరికలతో ఉన్నట్లు ఉండేవారు. పైకి కోపాన్ని ప్రదర్శించిన వారి అంతరంగం ఆత్మశాంతికి నిలయం.
పైకి పైశాచికంగా ప్రవృత్తితో కనిపించిన వారు లోపల పరబ్రహ్మ స్థితిలో ఉండేవారు. పైకి ప్రపంచపు వ్యవహారాలలో చిక్కుకున్నట్లు కనిపించిన వారికి లోపల భేదభావం లేని ప్రేమ. వారొకప్పుడు ప్రేమతో చూసేవారు, మరొకప్పుడు రాయి పుచ్చుకొని పరిగెత్తేవారు. ఒకప్పుడు చివాట్లు పెట్టిన, మరొకప్పుడు ఆనందంగా కౌగిలించుకునేవారు. ఒకప్పుడు ఓర్పుగా సహనంతో సామాధ్య వ్యవస్థలో ఆనందంగా ఆత్మసిద్ధులై ప్రశాంతంగా ఉండేవారు, లేదా భక్తుల ఎడ ప్రసన్నచిత్తులై ఉండేవారు. ఎటూ కదలక నిశ్చింతగా మౌనంగా ఎల్లప్పుడూ ఒకే ఆసనంలో ఉండేవారు. వారి చేతిలో సటకా దండం ఉండేది. కీర్తి కండూతి లేదు, ధనపేక్ష లేదు. చిత్తవృత్తిని నిరోధించిన యోగంతో ప్రాణరక్షణకు భిక్షను తీసుకొని కాలక్షేపం చేసేవారు. సన్యాసి వేషంలో ప్రత్యక్ష యతీశ్వరుని వలె ఉండేవారు. వారి చేతిలో ఉండే సటకాయే దండం. అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ అంటూ భక్తులపై ప్రేమ కురిపించేవారు. మానవ రూపంలో అవతరించిన సాయి యొక్క సుగుణ రూపం ఇది. మన పూర్వ పుణ్యార్జితం వలన అమూల్యమైన ఈ సంపద అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది. సాయిని ఓ మానవునిగా భావించిన వారు మందమతులు, మందభాగ్యులు. వారి విధి విచిత్రమైనది. వారికి ఈ భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది? సాయిబాబా ఆత్మబోధకు గని పూర్ణానంద విగ్రహం భావార్ణవాన్ని దాటటానికి వారినే ఆశ్రయించండి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం నిండిన అపారంగా అనంతంగా నిరంతర అభిన్నంగా ఉన్న పరబ్రహ్మమూర్తి ఆ సమర్థ సద్గురువైన సాయినాథులు వారు. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. బాబా జన్మించిన తేదీ తెలియకుండా ఏ ఆధారంతో నిశ్చయంగా ఇలా చెప్పగలరని శ్రోతలు సంశయం కలుగుతుంది. శ్రద్ధగా వినండి మరి. బాబా షిరిడి క్షేత్రంలో తమ నిర్వాణం వరకు నివసించాలనే సంకల్పంతో 60 సంవత్సరాల వరకు సన్యాస వృత్తితో గడిపారు. 16 సంవత్సరాల వయసులో బాబా మొదట షిరిడీలో ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడి నుండి వారు ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ దూరాన నైజాం రాజ్యంలో కనిపించారు. ఆ తర్వాత పెళ్లివారితో పాటు వచ్చి షిరిడీలోనే స్థిరంగా ఉండిపోయారు. 20 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వరకు షిరిడీలోనే నివసించినది అందరికీ తెలిసిన విషయమే. 1918 సంవత్సరంలో అక్టోబర్ 15వ తారీఖున ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున విజయదశమి సుముహూర్తాన బాబా తమ నిజధామానికి చేరుకున్నారు. ఈ విధంగా 80 సంవత్సరాలు బాబా ఆయుర్దాయాన్ని బట్టి వారు సుమారుగా 1760లో జన్మించారని నిర్ణయించవచ్చు. కాలగమనాన్ని త్రొక్కిపెట్టి ఉంచే మహాత్ములు ఆయుర్దాయాన్ని ఎప్పుడైనా నిశ్చయంగా చెప్పగలరా? ఇది కష్టసాధ్యమైన పని. మహాత్ములెప్పుడు తమ ఆత్మస్థితిలోనే ఉంటారు. వారు జనన మరణాలు రహితులు. సూర్యునికి ఉదయాస్తమాలు ఎక్కడివి? అతను ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. 1781 సంవత్సరంలో శ్రీ సమర్థ రామదాసు సమాధి చెందారు. తర్వాత 200 సంవత్సరాలు పూర్తి కాకముందే ఈ మూర్తి ఉదయించారు. భారత భూమి యవనులచే ఆక్రమింపబడి హిందువు రాజులు యవనుల పాదక్రాంతులైనప్పుడు, భక్తి మార్గం లుప్తమై ప్రజలు ధర్మరహితులైనప్పుడు శ్రీ సమర్థ రామదాసు జన్మించి శివాజీ ద్వారా రాజ్యాన్ని యవనుల నుండి రక్షించారు. బ్రాహ్మణులు గో సంరక్షణ కూడా చేశారు. 2 శతాబ్దాలు పూర్తి కాకుండానే మునుపటి వలె మరలా కాలం పాడై హిందువులు మహమ్మదీయులు మతభేదాల వల్ల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. సాయిబాబా దానిని పరిష్కరించారు. రాముడు రహీము ఒక్కరే, వారిలో కించిత్తైనా భేదం లేదు. అలాంటప్పుడు భక్తులలో ఆ భేదం ఎందుకు? భక్తులలో వైరం ఎందుకు? పసివారిలాగా మీరందరూ కూడా అజ్ఞానులు. హిందువు ముసల్మానులు స్నేహబద్ధంతో కలవండి. దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే మీరు అవతలి తీరానికి చేరుకుంటారు. వాద వివాదాలు మంచివి కాదు. ఎవరితోనూ పోటీ పడకండి. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును గురించి ఆలోచించండి. మిమ్ము శ్రీహరి రక్షిస్తాడు. యోగ యాగాలు, తపస్సు, జ్ఞానం వగైరా పరమాత్మ ప్రాప్తికి సాధనాలుగా ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోలేని వారి జన్మ వ్యర్థం. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే వారికి చేయగలిగితే ఉపకారమే చేయాలి కానీ మనం ప్రతీకారం చేయకూడదు. ఇది బాబా ఉపదేశం.
స్వార్థానికైనా పరమార్థానికైనా ఇది మంచి ఉపదేశం. గొప్పవారైనా తక్కువవారైనా స్త్రీలకు శూద్రులకు అందరికీ ఇదే సులువైన మార్గం. స్వప్నంలోని రాజ్య వైభవం మనం మేలుకోగానే మాయమైపోయేలాగా ఈ ప్రపంచం కేవలం మాయ అని బాబా చెప్పేవారు. శరీరానికి మనస్సుకు కలిగే సుఖదుఖాలు మిథ్య, అవి కలలు వంటివి. ఆత్మసంధానంతో గ్రహించి వాటిని వదిలించుకున్న వారు ముక్తిని సాధిస్తారు. బద్దులుగా ఉన్న భక్తులు చూసి బాబా మనస్సు కరిగిపోయేది. వీరి శరీరానికి అతీతమైన స్థితి ఎలా పొందగలరా అని వారికి అహర్నిశలు చింత. అహం బ్రహ్మోస్మి అన్న వృత్తితో అఖండానందంతో ఉండే స్వభావం వారిది. కోరికలు లేని నిర్వికల్ప చిత్తస్థితి మరియు నివృత్తి వచ్చి వారి వద్ద ఉండేవి. తంబూరా చిరుతలు పుచ్చుకొని ఇంటింటికి తిరుగుతూ వచ్చేపోయే వారి ముందు చేయి చాచడం వారు ఎరగరు. అనేక మంది గురువులు శిష్యులు చేరదీసి డబ్బు కోసం బలవంతంగా వారి చెవులలో ఏదో మంత్రాలను ఊదుతారు. శిష్యులకు ధర్మం గురించి నేర్పుతారు, తాము అధర్మాన్ని ఆచరిస్తారు. అటువంటి గురువులు భావాన్ని ఎలా తరింపజేయగలరు? జనన మరణాలను ఎలా తప్పించగలరు? బాబాకు శరీర అభిమానం లేదు. వారు ఎల్లప్పుడూ భక్తుల కోసం అత్యంత ప్రేమ స్వభావం కలిగి ఉండేవారు. ఇదే ప్రవృత్తితో ఉండే మూర్తి సమర్థ సద్గురువైన సాయినాథులు వారు. నియత గురువులు, అనియత గురువులు అని 2 రకాల గురువులు కలరు. శ్రోతలకు ఒక్కొక్కరి పద్ధతిని స్పష్టంగా చెబుతాను. దైవీ సంపదతో పరిపూర్ణులుగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల పని. నియత గురువుల యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోతుంది, అద్వైత భావం జాగృతమవుతుంది. వారు తత్వమసి మహావాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవైక వేద్యంగా చేస్తారు. చరాచర సృష్టిలో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే తన అవతారాన్ని చాలిస్తుంది. సాయిబాబా ఈ 2వ కోవకు చెందినవారే. వారి జీవితాన్ని నేనెలా వర్ణించను? వారు నాకు బుద్ధిని ప్రసాదించిన విధంగానే ఈ చరిత్ర రచన సాగుతుంది. లౌకిక విద్యలకు అనేక గురువులుంటారు, కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువు. భవసాగరాన్ని దాటించగల వారే సమర్థ సద్గురువు. వారి మహిమ అగోచరం. ఎవరైనా బాబా దర్శనానికి వెళ్తే వారు అడగకుండానే వారి భూత భవిష్యత్తు వర్తమానాలను, వారి ఉపదేశాలను, వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియజేసేవారు సాయిబాబా. వారు సర్వత్ర సర్వజీవులలోనూ పరమేశ్వరుడిని చూసేవారు. మిత్రులను శత్రువులను సమానంగా చూసేవారు. వారికి కించిత్తైన భేదభావం లేదు. ఎవరి వద్ద ఏమీ ఆశించేవారు కాదు. సదా సందృష్టి కలిగిన వారు. అపకారం చేసే వారిపై కూడా అమృత పృష్టిని కురిపించేవారు. హెచ్చుతగ్గులు లేకుండా సుస్థిరంగా ఉండేవారు. వారికి ఏ వికల్పాలు లేవు. నశ్వరమైన శరీరంలో ఉన్న ప్రపంచమోహంలో చిక్కుకోకుండా దేహంలో ఉంటూనే శరీరానికి అతీతమైన స్థితిలో ఉంటూ శరీరంలోనే ముక్తులైనారు. షిరిడీ జనులు ధన్యులు. సాయే వారికి పూజ్య దైవం. భోజనం చేస్తున్నా శయనిస్తున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేసేవారు. నిరంతరం సాయిబాబా యొక్క నామస్మరణ చేస్తూ ఉండేవారు. వారి ప్రేమ ధన్యం. పొలాలలోనూ ఇళ్ళలోనూ పనులు చేసుకుంటూ దంచుతున్నా విసురుతున్నా మజ్జిగ చిలుకుతున్నా బాబా మహిమలను గానం చేసేవారు. షిరిడీలో ఉన్న ప్రజలందరూ కూడా కూర్చున్నా తింటున్నా పడుకున్నా సాయినామాన్ని ఎల్లప్పుడూ స్మరించేవారు. ఆహా, వారి జీవితాలు ఎంతో ధన్యమైనవి. ఒక్క బాబా తప్ప మరో దైవాన్ని వారు తలిచేవారు కాదు. ఆ స్త్రీలు ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉంది! నిర్మలమైన ప్రేమయే కవిత వ్రాయగలదు అని విద్వత్తు కాదు.
ఏమాత్రం పాండిత్యం లేకుండా సాధారణమైన భాషలో ఉండేది. అందులో కవిత్వానికి పండితులు కూడా తలలు ఊపాల్సిందే. నిర్మలమైన ప్రేమను ఆవిర్భవింపజేసేది నిజమైన కవిత్వం. ఆ స్త్రీల గానాన్ని శ్రోతలు వినవచ్చు. సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ పాటలన్నిటినీ సేకరించగలిగితే ఒక అధ్యాయమై శ్రోతల కోరిక తీరుతుంది. భక్తులను అనుగ్రహించటానికే నిరాకార పరమాత్మ షిరిడీలో సాయి రూపంలో ప్రకటమయ్యారు. వారిని తెలుసుకోవడానికి దేహంకారం వికారాలు పోయి భక్తి కలగాలి. వారికి శరీరంపై అభిమానం లేదు. వారికి మనోవికారాలు లేవు. భక్తుల పుణ్యమంతా పోగై ఫలించే సమయం వచ్చినప్పుడు అది సాయి రూపంలో మొలకలెత్తి షిరిడీలో పక్వానికి వచ్చింది. అవర్ణనీయమైన తత్వం వ్యక్తీకరించబడింది. అట్లే జన్మలేని వానికి జన్మ మరియు ఆకారం లేని ఆ తత్వం మూర్తిభవించిన కరుణరసం అనే ఆకారాన్ని ధరించింది. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం ఈ గుణాలతో ఉన్న మూర్తి సాయి సమర్థులు వారు. వారి నిగ్రహం చాలా విశిష్టమైనది. వారు ఎవరి వద్ద నుండి ఏమీ గ్రహించేవారు కాదు. నిరాకారులైన వారు భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపాన్ని ధరించారు. వారిది ఎటువంటి కరుణా స్వభావం అంటే భక్తుల ప్రేమను గెలుచుకున్నవారు సమర్థ సద్గురువైన సాయినాథులు వారు. బహుశా భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. భక్తులు శ్రేయస్సు కొరకు సాయి మహారాజు వాగ్దేవత రచించటానికి కూడా సాహసించని పలుకులు పలికేవారు. చెవులు కూడా వినటానికి సిగ్గుపడే మాటలు అనేవారు. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది, కానీ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు కనుక చెప్పవలసి వస్తుంది. భక్తులతో బాబా అతి వినయంగా, నేను మీ దాసుడిని, మీకు రుణగ్రస్తుడిని, మీ దర్శనానికి వచ్చాను. మీ అనుగ్రహం వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను. నేను మీ మలంలో ఒక క్రిమిని, అందువలన ఈ సృష్టిలో నేను ధన్యుణ్ణి అని అనేవారు బాబా. ఎంతటి అనుకువ! బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక అది. ఎటువంటి ఉన్నతమైన నరాభిమానం, ఎంత సౌమ్యత! ఈ పై మాటలన్నీ కూడా వాస్తవంగా బాబా ఉచ్చరించినవే. నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా అగౌరవంగా అనిపిస్తే క్షమాపణని వేడుకుంటున్నాను. దానితో వాక్కు కలుషితమైంది. విన్న పాపం తొలగటానికి సాయినామాన్ని జపిస్తాను. తద్వారా అందరి దోషాలు తొలగిపోతాయి. జన్మ జన్మల మన తపస్సు కేవలం సాయి కృపచేత ఫలిస్తుంది. ఇది దప్పికగా ఉన్న వారికి చలివేంద్రం వలె అపారమైన సుఖాన్ని ఇస్తుంది. బాబా జిహ్వ ద్వారా రసాన్ని ఆస్వాదిస్తున్నట్లు అందరికీ అనిపిస్తుంది, కానీ వారు ఏ రుచిని ఎరగరు. వారి జిహ్వకు రసస్ఫూర్తి లేదు. విషయస్ఫూర్తి లేనివారు విషయ సుఖాలను ఎలా అనుభవిస్తారు? విషయాలను వారి ఇంద్రియాలను తాకనప్పుడు వారు ఏ విషయాలలో ఎలా చిక్కుకోగలుగుతారు? ఎదుటికి వచ్చిన వస్తువులను కళ్ళతో చూడటమే కానీ చూసినదేమిటో వారు ఎరగరు. చూడాలనే కోరిక వారికి లేనే లేదు. హనుమంతునికి కౌపీనం అతని తల్లికి రామునికి మాత్రమే కనిపిస్తుంది. మరి అతని బ్రహ్మచార్యాన్ని ఎలా పోల్చగలం? ఆ ఇంద్రియాన్ని తల్లియే చూడనప్పుడు ఇంకా ఇతరులు ఏ పాటిది? బ్రహ్మ యొక్క బ్రహ్మచర్యం పరమ కఠినమైనది. అది అపూర్వం, సంపూర్ణం. సత్వరజస్తమో గుణాల వలన ఇంద్రియాలన్నీ వాని వాని స్థానాలలో కట్టబడి ఉన్నాయి. అవి లౌకిక కార్యాలను చేస్తున్న దేనిలోనూ చిక్కుకోవు. బాబా నిస్సంగులు, శుద్ధ జ్ఞాన స్వరూపులు, ఆత్మారాములు. తమ క్రోధాలు వారిలో అణిగిపోయాయి. వారికి ఏ కోరికలు లేవు. సకల కోరికలు పూర్తిగా తీరినవారు. విషయాలు కూడా బ్రహ్మమే అని తలిచే ముక్త స్థితి వారిది. వారు పుణ్యపాపాలకు అతీతమైన సంపూర్ణ నివృత్తి స్థానం. నానావళి లెమ్మన్నగానే గద్దె విడిచి పెట్టిన వారికి శరీరాభిమానం కానీ భేదబుద్ధి కానీ కలలో కూడా ఉండవు. ఇహలోకంలో పొందవలసినవి, పరలోకంలో సాధించవలసినవి వారికి ఏమీ లేవు. వారు కేవలం లోక కళ్యాణం కోసమే ఈ భూమిపై అవతరించిన సత్పురుషులు. ఇటువంటి కరుణామయులు అవతరించినందుకు ప్రయోజనం ప్రజలకు శ్రేయస్సును అనుగ్రహించడానికే తప్ప
మరొకటి కాదు. వారు పరులను శ్రేయస్సు కొరకే పరమ కృపాళువు. వారి హృదయం నవనీతం వలె అత్యంత మృదువైనది అంటారు. వెన్న తనకు తాపం తగిలితేనే కరుగుతుంది, కానీ సత్పురుషుల హృదయం ఇతరులకు తాపం కలిగితే ద్రవించుకుపోతుంది. వారి వస్త్రం అతుకులతో ఉన్న కఫ్ని. వారు కూర్చోవటానికి ఒక చిన్న గోనెపట్ట ఉపయోగించేవారు. వారి మనస్సు వృత్తి శూన్యం. ఇట్టి వారికి వెండి సింహాసనం ఏమవసరం? సింహాసనం వారికి ఇబ్బంది కలిగించగా దానిని వెనక్కు జరిపితే భక్తులు ప్రేమను చూసి వారు ఏమి అడ్డగించేవారు కాదు. బాబా షిరిడీ అనే సరోవరంలో ఎంతో నిర్మలమైన కమలం వంటివారు. ఆ పరిమళాన్ని భక్తులు సేవిస్తారు. నిర్భాగ్యులకు కప్పలకు వలె ఎప్పుడు బురదయే గతి. ఆసనాలు, ప్రాణాయామం, ఇంద్రియ దమనం, మంత్రం, తంత్రం, యంత్రం, భోజనాల గురించి బాబా ఎప్పుడు ఎవరికి చెప్పేవారు కాదు. చెవిలో ఏ మంత్రం కూడా ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. లోక వ్యవహారాలలో లౌకికంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తారు, కానీ వారి అంతరంగం మరో రకంగా ఉండేది. వ్యవహారాలలో ఎంతో దక్షతను చూసే వారి కౌశల్యం మరెవరికీ ఉండదు. వారు భక్తుల కొరకే ఆకారాన్ని ధరించారు. భక్తుల కొరకే వారి మనోభావాలు. సత్పురుషుల లౌకికాచారాలను అందరూ తెలుసుకోవాలి. సాయి మహారాజు సాధువులకు నిధానం, శుద్ధ పరమానంద స్థానం. నిరభిమానం, నిర్లిప్తత గల వారికి నా సాష్టాంగ ప్రణామం. సాయి మహారాజు వచ్చి చేరిన ఆ స్థానం మహాపుణ్య పావనమైనది. పుణ్య సంచయం లేకపోతే ఇటువంటి సన్నిధి దుర్లభం. మంచి విత్తనం నుండి రసవత్తరమైన పండ్లు వస్తాయన్న ప్రసిద్ధి వచనాన్ని ప్రజలు షిరిడీలో తరచి చూసి తెలుసుకున్నారు. సాయిబాబా హిందువులు కారు, యవనులు కారు. వారికి ఏ వర్ణము లేదు, ఏ ఆశ్రయము లేదు. అయినా వారు భావాన్ని సమూలంగా నశింపజేస్తారు. అపారము అనంతము అయిన గగనం వలె బాబా చరిత్ర గహనమైనది. దానిని యథార్థంగా అవగాహన చేసుకోవటం వారికి తప్ప ఎవరికి సాధ్యం కాదు. చిత్తం యొక్క పని చింతనం, ఆలోచన లేకుండా మనస్సు ఒక్క క్షణమైన ఊరికే ఉండదు. విషయాలను ఇస్తే విషయ చింతన చేస్తుంది. గురువును ఇస్తే గురువును ధ్యానిస్తుంది. అందువలన సర్వేంద్రియాలను చెవులలో నింపుకొని గురువు మహిమను వింటే అది సాయి గురువు యొక్క సహజమైన స్మరణ, భజన, కీర్తన, పంచాగ్ని సాధన, యజ్ఞ యాగాలు, అష్టాంగ యోగాలు, మంత్రతంత్ర ప్రయోగాలు బ్రాహ్మణులకు మాత్రమే సఖ్యం. ఇవి ఇతరులకు ఏమీ ఉపయోగపడవు. సత్పురుషుని కథ అలా కాదు. అది అందరినీ సన్మార్గంలో పెడుతుంది. భవభయ వ్యధను హరిస్తుంది. పరమార్థాన్ని బోధిస్తుంది. సత్పురుషుల చరిత్రను శ్రవణం, మననం, అధ్యయనం, నిధిధ్యాసనం చేసే ద్విజులు, శూద్రులు, స్త్రీలు పవిత్రులవుతారు. మంటో లేని మానవులు ఉండనే ఉండరు. ఒకరికి ఒక వస్తువుపై ప్రేమ, మరొకరికి మరొక దానిపై ప్రేమ, ఇలా వేరువేరుగా ఉంటుంది. ఒకరికి ప్రేమ సంతానంపై ఉంటుంది, మరొకరికి ప్రేమ గౌరవ మర్యాదలు, ధన సంపదలపై ఉంటుంది, ఇంకొకరికి శరీరం పైన, ఇంటిపైన, లౌకికమైన కీర్తి ప్రతిష్టలపైన, విద్యా ప్రాప్తిపైన ఉంటుంది. విషయ సుఖాలలోనూ అంతటినీ ఒక్కటిగా చేసి హరిచరణాలనే మూసలో వేస్తే అది భక్తి రూపంలో ప్రకటమవుతుంది. అందువలన శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనస్సును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒక సులభమైన సాధనం. ఇదే సులభమైన ఉపాయం. ఇటువంటి అల్పమైన సాధనతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అయినా జనులు శ్రేయాన్ని సంపాదించుకోవడానికి ఎందుకు ఉదాసీనులై ఉంటారు? చిన్న ఉపాయంతో అంత గొప్ప లాభం కలుగుతున్నప్పుడు మరి ప్రజలు ఎందుకు దానిని ఆచరించరు అని శ్రోతల మనస్సుల్లో సహజంగా సందేహం కలుగుతుంది. దానికి కారణం ఒక్కటే, భగవత్ కృప లేకుండా శ్రవణ లాలస కలగదు. భగవంతుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే శ్రవణ లాలస కలుగుతుంది. అందువలన సాయిని శరణు వేడితే ఆ సాయి నారాయణునకు అనుగ్రహం కలుగుతుంది. శ్రవణ లాలస ఉత్పన్నమవుతుంది. ఈ సులభ సాధనం
జిక్కుతుంది. గురుకథా శ్రవణమును సత్సంగాన్ని ఆశ్రయించిన ప్రపంచక బాధలను వదిలించుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. మనసుల్లో ఏ సందేహాలను పెట్టుకోకండి. అనేక క్రియాలను విడిచి నిరంతరం సాయి సాయి అనే నామాన్ని స్మరించండి. మీరందరూ కూడా తరిస్తారు. ఇందులో ఏ సందేహం లేదు. ఇవి నా మాటలు కాదు, సాయిబాబా నోటి నుండి వచ్చిన గంభీరమైన వచనాలు. వీటిని నిరర్ధకమని భావించకండి, వీనినే వెలకట్టకండి. ఇవి అమూల్యమైనవి. చెడు సహవాసం మంచిది కాదు. అది అనేక దుఃఖాలకు నిలయం. తెలియకుండానే సుఖప్రదమైన మార్గం నుండి మరలించి చెడు దారులను పట్టిస్తుంది. సాయినాథులు లేక ఒక సద్గురువు తప్ప చెడు సాంగత్యం నుండి రక్షించగలవారు ఎవ్వరూ లేరు. ఓ భక్తులారా, ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన వచనాలు శ్రద్ధగా స్మరించండి. చెడు సాంగత్యం తొలగిపోతుంది. సృష్టిలో రూపాలు కళ్ళలో నిండినప్పుడు సౌందర్యాన్ని ఆపేక్షించే మనస్సు దానితో రమిస్తుంది. ఆ దృష్టి అంతర్ముఖమైతే అది సత్సంగంతో రంజిల్లుతుంది. సత్సంగం యొక్క మహిమ అటువంటిది. ఈ శరీరాభిమానాన్ని సమూలంగా అణిచివేస్తుంది. అందువలన సత్సంగం కంటే మరొక సాధన లేదు. నిత్యం సత్సంగం చేయండి. ఇతర సాంగత్యాలు దోషపూరితమైనవి. శరీరం అంతటిని నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే. అంటే అదే సాయి సచ్చరిత్రను సత్సంగం చేయటం. సత్సంగం శరీరంపై ప్రీతి అభిమానాన్ని తొలగిస్తుంది. ఒకసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తమైన శక్తి వల్ల తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. మనందరికీ కూడా భాగ్యవశాత్తు సత్సంగం లభించిందా దేశాలను సహజంగా గ్రహించవచ్చు. చెడు సహవాసాలన్నీ తొలగిపోయి మనస్సు నిశ్చల స్థితిలో రమిస్తుంది. పరమార్థంలో ప్రవేశించడానికి విషయ సుఖాల యందు విరక్తి ఒకటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తూ ఉంటాయి. జీవుడు ఎప్పుడు సుఖాలనే ఆశిస్తూ దుఃఖాలను విముఖంగా ఉంటాడు. సుఖాలను ఆశించి దుఃఖాలకు ముఖం దాటేసినా జరగవలసింది అవశ్యం జరిగే తీరుతుంది. సుఖ దుఃఖాలనే ఈ రెండు అనుభవాల నుండి విముక్తి కలిగించేది సత్పురుషుల సాంగత్యం ఒక్కటే. సత్సంగం వలన శరీరాభిమానం నశిస్తుంది. సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. సత్సంగం వలన చైతన్యగనుడైన పరమాత్మను చేరుకోవచ్చు. సత్సంగంలో తక్షణం గ్రంథి విచ్ఛేదనం జరుగుతుంది. ఉత్తమ గతి పొందటానికి సత్సంగం ఒకటే పావనమైనది. అనన్యంగా దాన్ని శరణుజొచ్చితే ఆత్మశాంతి నిశ్చయం. భగవంతుని భక్తితో నమస్కరించిన వారిని మరియు భగవంతుని భజన, ఆరాధన, నామస్మరణ చేయని వారిని భక్తపరాయణులుగా చేయటానికి సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భగీరథ, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదా నదులు సత్పురుషులు స్నానార్థం ఎప్పుడు వస్తారా అని, వారి పాపాలను ఉంచుకోవాలా అని ఆ నదులన్నీ ఎదురు చూస్తూ ఉంటాయట. ఎప్పుడెప్పుడు సత్పురుషులు స్నానార్థం వారు వస్తారని వారి పాదాలను కోరుకుంటూ ఉంటాయి ఆ నదులన్నీ. ప్రపంచంలోని వారి పాపాలను స్వయంగా ప్రక్షాళనం చేస్తాయి. కానీ వాని పాప నివృత్తి సత్పురుషుల చరణ ప్రాప్తి లేకుండా ఎన్నడూ కాదు. అందరూ ఎన్నో జన్మలుగా భాగ్యం చేసుకోవడం వలన సాయి మహారాజు యొక్క చరణాల ప్రాప్తించగా భక్తుల యొక్క జనన మరణాలు తొలగిపోయాయి. సకల భవభయాలు హరించుకుని పోయాయి. సాధువులైన శ్రోతలారా, ఇప్పుడు శ్రవణం చేసిన దానిని మననం చేసుకోండి. ఇంకా మనం విశ్రాంతి తీసుకుందాం. తరువాతి వర్ణన తర్వాత. సాయికి శరణు వేడుకుంటున్నాడు. నేను సాయి చరణాల పాద రక్షను, వారి కథను మనవి చేస్తూ సుఖాన్ని సంపాదిస్తున్నాను. భక్తులు శ్రేయస్సు కొరకు బాబా మసీదు చివర నిలబడి ఒక్కొక్కరికి విభూది ప్రదానం చేయటం ఎంతటి మనోహరమైన దృశ్యం. ప్రపంచ మిథ్య అన్న సంపూర్ణమైన జ్ఞానంతో అవతారం బ్రహ్మానందంలో విలీనమై సదా వికసించిన కుసుమం వంటి మనస్సు గల వారి చరణాలకు సాష్టాంగ నమస్కారం. వారి కళ్ళల్లో జ్ఞానాంజనం వేస్తే వెంటనే ఆత్మ సాక్షాత్కారం
నమస్కారం కలుగుతుంది. ఇటువంటి మహిమ కల సాయికి సాష్టాంగ నమస్కారం చేద్దాం. తర్వాతి అధ్యాయంలో ఇంతకంటే బాగుంటుంది. శ్రవణాల ద్వారా అంతరంగంలోని ప్రవేశించి సకల మాలిన్యాలను తొలగించి హృదయ మందిరాన్ని పావనం చేస్తుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని శ్రీ సాయి సమర్థ మహిమ అను 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.